హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్గా ఇంట్లోనే బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇదైతే మా అత్త చేస్తుందనమాట. నేనైతే జస్ట్ వీడియో తీసుకున్నాను. ఏ ఫంక్షన్స్ వచ్చినా అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడైతే మా అత్తే చేస్తారు. సో ఫస్ట్ అయితే ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకోవాలి. తర్వాత బిర్యానీలో వేసుకుంటాం కదా, పట్టా, లవంగాలు, యాలకులు అండ్ బిర్యానీ ఆకు అవన్నీ వేసుకోవాలి. అవన్నీ ఆయిల్లో కొంచెం గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ అయితే కొంచెం బాగుంటుంది. సో వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదైతే చాలా బాగుంటుంది. అది కాకుండా సింపుల్గా కూడా అయిపోతుంది. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. ఈసారి ట్రై చేస్తే వీడియో అయితే పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ అయితే పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. మేమైతే ఎక్కువ స్పైసీ తింటాం కాబట్టి ఇక్కడ ఎక్కువైతే వేసుకున్నాము. మేమైతే కట్ చేయలేదు, జస్ట్ పీసెస్గా అయితే వేసుకున్నాము. అవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే పుదీనా ఉంటుంది కదా, పుదీనా అయితే వేసుకోవాలి. నేనైతే ఒక కప్ పుదీనా అయితే వేసుకున్నాను. పుదీనా వేస్తే స్మెల్ టేస్ట్ అయితే బాగుంటుంది. బిర్యానీ అంటే కంపల్సరీ పుదీనా కదా. తర్వాత అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 7 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము. సో అది కూడా కొంచెం పచ్చివాసన లేకుండా బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. మేమైతే ఎక్కువ మందికి కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువ అయితే తీసుకుంటున్నాము. మీరైతే ఎంతమందికి చేసుకుంటారో అంత అయితే తగ్గించి వేసుకోవచ్చు. తర్వాత అయితే ఒక 5 టొమాటోస్ అయితే కట్ చేసుకుని వేసుకున్నాము. ఆ టొమాటోస్ కూడా కొంచెం మగ్గేలాగా మగ్గించుకోవాలి. ఆ టొమాటోస్లో కొంచెం ఉప్పు, పసుపు అయితే వేసుకోవాలి. ఉప్పు పసుపు వేస్తే ఏంటంటే కొంచెం తొందరగా అయితే మగ్గుతాయి అన్నమాట. సో ఉప్పు పసుపు బిర్యానీ చేస్తాను. చూడండి, నేను ఏది చేసినా కూడా అందరూ అయితే వంట రూమ్లోనే ఉంటారనమాట. చికెన్ బిర్యానీ చేస్తున్నాము అని. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా అయితే అందరూ వస్తారనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఏదైనా చేస్తున్నారు అంటే చాలు, అది అయ్యేదాకా కిచెన్లో నుంచి అయితే కదలరనమాట. తర్వాత బాస్మతి రైస్ అయితే నేను 2 కేజీలు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాము. ఒక 30 మినిట్స్ ముందే అవైతే నానబెట్టుకోవాలి బాస్మతి రైసు. తర్వాత బాగా వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. నేనైతే 2 కేజీస్ బాస్మతి రైస్కి 3 కేజీలు చికెన్ అయితే వేసుకుంటున్నాము. కొంతమంది ఏంటంటే చికెన్ ముందే కలుపుకుంటారనమాట, ఉప్పు పసుపు అవేసి. అవి అలా కలిపితే ఏంటంటే ఆ పీస్ అనేది గట్టిగా అయిపోతుంది. సో ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత కొంచెం అటు ఇటు కదుపుకొని మూత అయితే పెట్టుకొని చికెన్ 75% ఉడికినాక కారం అయితే యాడ్ చేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకోండి. మేమైతే ఎక్కువ తింటాము, సో కొంచెం ఎక్కువే వేసుకున్నాము. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా అయితే వేసుకోవాలి. సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడన్నా సండే అప్పుడు అలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ముందు నా వీడియోస్ అన్నీ చూసి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా నాతో షేర్ చేసుకోండి. నేను అలాంటివి చేయడానికి కూడా ట్రై చేస్తాను. తర్వాత అయితే పెరుగు అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, వీళ్ళు అంటే లేట్ అయిపోయిందనమాట. అంటే ఎక్కువ కదా, సో లేట్ అయిపోయింది. వీళ్ళకైతే ఆకలంట. ఈయన మా బాబాయ్ అసలైతే కిచెన్లో నుంచి అయితే కదలరు. మాకు సలహాలు ఇస్తున్నారనమాట, అలా చేయండి ఇలా చేయండి అని. తర్వాత అయితే ఆ చికెన్ ఫ్రై అయ్యాక వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి అయితే 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అదే మామూలు రైస్కి అయితే 2.5 కూడా యాడ్ చేసుకోవచ్చు, మీరు తినేదాన్ని బట్టి అనమాట. తర్వాత వాటర్ అయితే వేసుకున్నాక బిర్యానీ మసాలా ఉంటుంది కదా, బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి. అది వేసుకుని అంటే ఎక్కువ కదపకూడదు, ఆ బియ్యం అనేది విరిగిపోతుంది అనమాట. సో లైట్గా అటు ఇటు కదుపుకోవాలి. తర్వాత మనమైతే ఉప్పు చూసుకొని ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ అయితే కలపకూడదు. ఇంకా వాటర్ అంతా అయిపోయింది, ఉడికేదానికి వచ్చేసింది అన్నప్పుడు మూత అయితే పెట్టుకొని పైన కొంచెం వెయిట్ అయితే పెట్టుకుంటే అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.